మనకి టైంకి వచ్చేటప్పటికి ఏదో రకంగా దీన్ని స్కిప్ చేసేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది అనేది పబ్లిక్లో చాలా ఒక రకమైన విమర్శలు బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి కంపెనీస్ మీద. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే కంపెనీ స్కిప్ అని అనడం కానండి, కంపెనీకి రిజెక్ట్ చేస్తూ ఉంటారు. రిజెక్షన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా, కంపెనీకి ఆప్షన్ ఉంటుంది. అయితే కంపెనీ ఎప్పుడైతే కస్టమర్ని కొద్దిగా అనుమానిస్తుందో ఈ క్లెయిమ్ కరెక్టా కాదా అని చెప్పి అప్పుడు వెరిఫికేషన్కి పంపిస్తుందండి. అది క్యాష్లెస్లో అయినా కావచ్చు, రియంబర్స్మెంట్లో అయినా కావచ్చు. ఆ వెరిఫికేషన్ వచ్చిన వ్యక్తి మన క్లెయిమ్లో ఏదైనా లూప్ హోల్స్ ఉన్నాయా అని చెక్ చేస్తారు. వాళ్ళకి ఆ రైట్ ఉంటుంది. ఆ లూప్ హోల్స్ ఏదైనా దొరికితే మాత్రం కంపెనీ క్లెయిమ్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఆ లూప్ హోల్స్ లేకుండా మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలనుకుంటే పాలసీ తీసుకునే సమయానికి మనకున్న హెల్త్ ప్రొఫైల్ అంతా కంపెనీకి చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఒక డాక్టర్ దగ్గర, ఒక లాయర్ దగ్గరే కాదు, ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర కూడా నిజాలు దాయకూడదు. ఓకే. అంటే అబద్ధాలు చెప్పకూడదని నేను అనట్లేదు, కానీ నిజాలు దాయకూడదు. మనకి ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో పూర్తిగా చెప్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా క్లెయిమ్ చాలా ఈజీ ప్రాసెస్లో ముందుకు వెళ్ళిపోతుంది. ఓకే.